హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, సూపర్ సండే 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ అయితే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు టేబుల్లో టాప్ ఒకరిని దాటి ఒకరు ముందుకు వెళ్తారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ గురించి మనం ముందు రివ్యూ చేసుకుందాం, దీని డీటెయిల్స్ గురించి. అప్పట్లో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మ్యాచ్ ఏప్రిల్ 20, ఇది పంజాబ్లోని ముల్లాన్పూర్ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. మ్యాచ్ వచ్చి 2:30 ఆఫ్టర్నూన్ మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ అయితే పంజాబ్ 5 వికెట్స్తో గెలిచింది. ఆ మ్యాచ్ బెంగళూరులో జరిగింది. వర్షం వల్ల 14 ఓవర్స్కి అయింది. ఆర్సీబీ అయితే 95 రన్స్కి ఆల్అవుట్ అయింది, 95కి కొట్టింది. పీబీకే పంజాబ్ అయితే చాలా ఈజీగా చేజ్ చేసేసింది ఫ్రెండ్స్. చూద్దాం ఈరోజు ఆర్సీబీ బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో. ఇప్పటివరకల్లా వీళ్ళ ఫామ్ చూస్తే అయితే ఆర్సీబీ అంత బెస్ట్ ఫామ్లో ఏం లేదు. హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు ఓడిపోతుంది, అవే గ్రౌండ్లో అయితే గెలుస్తుంది. ఒక మ్యాచ్ గెలుస్తే ఒక మ్యాచ్ ఓడిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇంకో సైడ్ అయితే పంజాబ్ ఏమో వాళ్ళు మెల్లమెల్లగా మూమెంటం అందుకుంటున్నారు. అంతకుముందు 100 రన్స్ డిఫెండ్ చేసుకోవడం, మన ఆర్సీబీ మీద లో స్కోర్ని ఈజీగా చేజ్ చేయడం. ఇప్పటివరకల్లా వీళ్ళ జరిగిన మ్యాచ్లో పంజాబ్ 18 మ్యాచెస్ గెలిచింది, ఆర్సీబీ ఓన్లీ 16 గెలిచింది. నెంబర్స్ పక్కన పెడితే అయితే రెండు టీంలలో బాగా ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ ఉండరు. ఏ టైంలో ఏం జరుగుతుందో ఏ టైంలోనైనా మ్యాచ్ను మార్చేయగల ప్లేయర్స్ రెండు టీంలో ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ అయితే ఏదైనా జరగవచ్చు. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఫ్రెండ్స్. లెట్స్ వెయిట్, ఇంకా చూద్దాం ఇంకేం జరగబోతుందో. ఇప్పుడైతే రెండు టీంల గురించి, ప్లేయింగ్ 11 గురించి చూద్దాం. ఫస్ట్ అయితే పంజాబ్ గురించి చూద్దాం. వాళ్ళ దాంట్లో ప్లేయింగ్ 11 ప్రియాన్ షార్జా, ప్రభు సిమ్రాన్ సింగ్, 1 డౌన్లో శ్రేయస్ అయ్యర్, తర్వాత నెహల్ వదేరా, జాష్ ఇంగ్లీష్, మార్కస్ స్టానిస్, శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, జేవియర్ బాట్లెట్, హర్షదీప్ సింగ్, యుజవేంద్ర చాహల్. వాళ్ళ ఇంపాక్ట్ సబ్ వచ్చి హర్ప్రీత్ బ్రార్. చాలా మంచి టీం. వైపు మనం ఆర్సీబీ నుంచి చూస్తే అయితే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాష్ హ్యాజల్వుడ్ అండ్ ఇంకా యష్ దయాల్. వాళ్ళ ఇంపాక్ట్ సబ్ వచ్చి ఆర్సీబీకి సుహాస్ శర్మ. ఏమైనా చేంజ్ జరగవచ్చు, లివింగ్స్టన్ ప్లేస్లో షెర్ఫన్ రూథర్ఫోర్డ్ రావచ్చు అనుకుంటున్నాము. ఇంకా ఏమన్నా చేంజ్ అయితే తప్పకుండా చేయాల్సి వస్తుంది ఆర్సీబీ వాళ్ళు కొద్దిగా. ఇంకోవైపు మనము పిచ్ గురించి చూస్తే అయితే ఈ పిచ్ అయితే మంచి బౌన్స్ ఉంటుంది. బ్యాటర్స్కి అయితే చాలా మంచి సపోర్ట్ ఉంటుంది. ఈ మ్యాచ్లో ఈ గ్రౌండ్లో ఎప్పుడు మ్యాచ్ జరిగినా అయితే చాలా మంచి బ్యాటింగ్ కండిషన్స్ ఉంటుంది. ఎక్కువ 190+ అయితే చాలా మినిమం స్కోర్, ఇది యావరేజ్ స్కోరు. కాకపోతే స్పిన్నర్లు చాహల్ ఉండడం వల్ల స్పిన్నర్లకి చాలా మంచి సపోర్ట్ ఉంటుంది. డే టైంలో జరుగుతుంది కాబట్టి డ్యూ అంత ఉండదు. స్పిన్నర్స్ కూడా మంచి టర్న్ అదే వస్తుంది. పంజాబ్లో ఇంపార్టెంట్ ప్లేయర్ చూస్తే అయితే యుజవేంద్ర చాహల్ మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి వికెట్లు తీస్తున్నాడు. నెహల్ వదేరాలో కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు. మెయిన్గా హర్షదీప్ అయితే పవర్ ప్లేలో, డెత్ ఓవర్స్లో అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు, చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. చాలా మంచి టీం ఉంది ఇదైతే. ఆర్సీబీలో ఎవరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారో చూద్దాము. విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్, జాష్ హేజల్వుడ్, ఇంకా ఫిల్ సాల్ట్. వీళ్ళు నలుగురు చాలా మంచి ప్లేయర్స్. వీళ్ళ నలుగురు మీదనే వీళ్ళ టీం చాలా డిపెండ్ అయి ఉంది. మెయిన్గా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇస్తే మంచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు ఆర్సీబీ. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినందుకు వీళ్ళిద్దరి మీదనే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చూడాలి వీళ్ళిద్దరు ఈ రోజు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎలా ఇస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఆర్సీబీ బ్యాటింగ్కి వీళ్ళ బాలింగ్, పీబీకేఎస్ బాలింగ్కి చాలా పోటీ అనుకుంటా. మీ ఉద్దేశం చెప్పండి ఫ్రెండ్స్. ఆర్సీబీ గెలుస్తుందా, పంజాబ్ గెలుస్తుందా? మీకైతే మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారో, మీ ఫేవరెట్ టీం ఏందో, ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఉంటాం ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత
రివ్యూ వీడియో కూడా పోస్ట్ చేస్తాం. ఆ వీడియోస్ అన్ని చూసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.